కర్నూలు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. హిజర్ అహ్మద్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు నరికి హత్య చేశారు. నమాజ్ ముగించుకొని తిరిగి వెళ్తుండగా దుండగులు వేట కొడవలతో దాడికి దిగినట్లు సమాచారం. హిజర్ అహ్మద్ మెడ, కుడి చెయ్యి, వీపు భాగంలో విచక్షణ లేని విధంగా నరికి దారుణంగా హత్య చేశారు. ఈ దాడిలో కుడి చెయ్యి పూర్తిగా వేరైంది. బాధితుడు ఓ బంగారు దుకాణంలో పనిచేసినట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న 1 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన హిజర్ అహ్మద్ను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడికి భార్య, 3 పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఘటన వెనుక కారణాలపై అనుమానాలు పలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. కర్నూలు నగరంలో ఈ రోజు అయితే వేర్వేరు చోట 2 హత్యలు జరిగాయి. జిల్లాలో సంచలనం మారింది. ఒక వృద్ధురాలు 75 ఏళ్ల వృద్ధురాలని గుర్తెలేని దుండగులు ఇంట్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం 4 గంటల సమయంలో హత్య చేశారు. అదేవిధంగా ఒక ముస్లిం వ్యక్తి అంటే నమాజ్కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఏదైతే 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిజర్ అహ్మద్ అనే వ్యక్తిని అతి దారుణంగా గుర్తెలేని వ్యక్తులు హత్య చేసి కుడి చేతిని కూడా కట్ చేసిన పరిస్థితి. అయితే ఈ వ్యక్తి గత 3 రోజుల క్రితం అంటే తమకు సంబంధించిన వాళ్ళతో ఒక గొడవ పడినట్లు పెద్దలంతా కలిసి రాజీ చేసిన నేపథ్యంలో మరి వాళ్ళే చేసిండొచ్చు ఒక అనుమానం అయితే పోలీసులు భావిస్తున్నారు. అయితే మరి అది పోలీసు దర్యాప్తులో తేలాల్సింది. అయితే ముసలామిది అయితే అందరినీ మానవీయ కోణంలో ఆలోచన చేస్తుంటే ఇంత దారుణంగా ఆ ముసలామిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ప్రధానంగా ఏదైతే కాటసాని వాళ్ళ కుటుంబీకులు ఏదైతే బనగనపల్లి కావచ్చు, పాండ్యం ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ సమీప బంధువుగా తెలుస్తా ఉంది. అంటే కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఆమె మాత్రం ఇక్కడ ఉంటుంది, బిడ్డలు వేరే చోటు ఉన్నారు. మరి ఆమెను ఎందుకు చంపారు అంటే దొంగతనమా, నగుల, డబ్బా, దేనికి చంపారనేది తెలియట్లేదు. అంటే ఎస్పీ అయితే సంఘటన స్థలాన్ని విజిట్ చేశారు. మరి ఈ 2 కేసులు ఈ రోజు ఒకే రోజు జరగడం వల్ల కర్నూలు నగరం అయితే చాలా సంచలనంగా మారింది. అంటే ఏదైతే గణపతి నిమజ్జనం మరో 2-3 రోజుల్లో జరుగుతున్న నేపథ్యంలో ఇలా హత్యలు జరగడము పోలీసులను కొంత ఉలిక్కిపాటుకి గురి చేసినట్లు తెలుస్తా ఉంది. మరి మొత్తం మీద పోలీసులు అయితే సంఘటన స్థలం చేరుకొని అంటే ఈ వృద్ధురాలను కూడా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అదేవిధంగా హిజర్ అహ్మద్ ను కూడా హాస్పిటల్లో చేర్పించారు. బట్ మృతుల తరపున ఆ కుటుంబాలు అవ్వ తరపున ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఏదైతే హిజర్ అహ్మద్ తరపున భార్య, పిల్లలు అంటే రోధిస్తున్న పరిస్థితి అందరినీ కంటతడి పెట్టించింది. మరి ఈ హత్యలకు గల కారణాలు ఏంటి అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. విజయ. ఓకే, థ్యాంక్ యూ బస్వరాజ్. తిరుమల సన్నిధానం క్యాంటీన్పై మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నెలకు 27.37 లక్షల అద్దెకు కేటాయించిన క్యాంటీన్ ప్రారంభం ఆలస్యం, 2.85 కోట్ల అద్దె బాకీ కారణంగా 2024 డిసెంబర్ 21న టీటీడీ అధికారులు మూసివేశారు. సీఎం కార్యాలయం ఆదేశాల మేరకు 2024 డిసెంబర్ 30న క్యాంటీన్ రీఓపెన్ చేయబడింది. క్యాంటీన్ ఆక్రమణలు, అద్దె వాయిదాలు, విజిలెన్స్ నివేదికలు బయటపడ్డాయని కరుణాకర్ తెలిపారు. టీటీడీలో అవినీతిపై పూర్తి విచారణ అవసరం ఉన్నట్లు ఆయన హామీ ఇచ్చారు. గవర్నర్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు స్వర్ణముఖి రివర్ని సర్వే చేసి బఫర్ని ఐడెంటిఫై చేసి చుట్టుపక్కల గత ప్రభుత్వంలో జరిగినటువంటి స్కాములు కావచ్చు, వైసీపీ వాళ్ళు అమ్మేసినటువంటి భూములు కావచ్చు, అవగాహన లేకుండా కామన్ మ్యాన్ని, అమాయకులైనటువంటి ప్రజల్ని మోసం చేసి అమ్మేసినటువంటి భూములన్నింటినీ కూడా ఖచ్చితంగా సర్వే చేసి స్వర్ణముఖిని కానీ ఎవరైతే ఆక్యుపై చేశారో అవన్నీ కూడా మొత్తం డెమాలిష్ చేశానని కూడా సీఎం గారు దగ్గరుండి టుడాకే బాధ్యత ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వంకల్ని నమ్మటం, వంకల్ని ఆక్యుపై చేయటం చట్టరీత్యా నేరం. ఈరోజు మీరు చూశారు 2021లో వరద వచ్చినప్పుడు భూబకాసురులు చేసేటువంటి పనికి
ఎంతమంది నష్టపోయినారు, ఎన్ని ఇల్లులు కూలిపోయాయో. ఈరోజు తొండవాడ నుంచి శ్రీకాళహస్తి వరకు మొత్తం ల్యాండ్ని డ్రోన్స్ ద్వారా సర్వే చేసి ఫస్ట్ స్వర్ణముఖి బౌండరీని ఫిక్స్ చేసి దాని తర్వాత చుట్టుపక్కల గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అటుపక్క 50 మీటర్లు ఇటుపక్క 50 మీటర్లు జియో ప్రకారం మార్క్ చేసి దాని గురించి ఒక సర్వే రిపోర్ట్ రెడీ చేసి తర్వాత సీఎం గారు దానిపైన ముఖ్యమైన డిసిషన్ తీసుకోబోతున్నారు. గవర్నర్ ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలోని కుందర్పి మండలం పరిధిలో ఉన్న తేనగల్లు గ్రామం ఆదర్శప్రాయమైన ఘనత సాధించింది. సరైన వసతులు లేక కోచింగ్ సెంటర్లకు వెళ్లే ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ ఆ గ్రామానికి చెందిన 10 మంది నిరుద్యోగ యువత డిఎస్సి పరీక్షలో అర్హత సాధించి ఉపాధ్యాయ ఉద్యోగాలు అందుకున్నారు. పట్టణానికి సరైన బస్సు సౌకర్యం లేకపోయినప్పటికీ యూట్యూబ్ వీడియోలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, టీవీ న్యూస్ ఛానల్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి పట్టుదలతో చదివి విజయాన్ని సాధించారు. కొందరికి చదవడానికి మెటీరియల్ లేకపోయినా ఉన్న దానితోనే ప్రయత్నం చేసి విజయం సాధించారు. తెనగల్లు గ్రామం ఒకేసారి 10 మంది ఉపాధ్యాయులను ఇచ్చినందుకు గ్రామ ప్రజలు గర్వంగా, ఆనందంగా ఈ విషయాన్ని జరుపుకుంటున్నారు. ఇది మట్టిలో మాణిక్యాలు అనడానికి నిజమైన ఉదాహరణగా నిలిచింది. సందర్భంగా మా తెనగల్లు గ్రామ ప్రజలకు విద్యాబోధన ఇంతకు ముందు అందించినటువంటి ఒక విద్యానికి బునాది వేసినటువంటి మంచి బునాది వేసినటువంటి శ్రీధర్ సార్ అనే హెచ్ఎం సార్ ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతిసారి సాయంత్రం పూటలు కానీ పొద్దున క్లాస్ వదిలేప్పటికి కూడా ఇంటి దాకా వచ్చి మీరు ఎలా చదువుకుంటున్నారు, చేస్తారా లేదా అని ఎడ్యుకేషన్ చేసి ఆ విద్యా బోధన అందించినటువంటి శ్రీధర్ సార్కి ముందు మేము కృతజ్ఞతలు తెలియజేయాలి. మా తెనగల్లు విలేజ్లోన ఈరోజు డిఎస్సిలో 2025 సంవత్సరం డిఎస్సిలోన ఉత్కృష్ట సాధించి 10 మంది విద్యార్థులకు ఉపాధ్యాయ పోస్టులు సాధించినారంటే ముందు కూడా ఇలాంటి ప్రోత్సహించే ఉపాధ్యాయులకు మేము మా గ్రామం తరఫున, మా విలేజ్ తరఫున వాళ్ళకి. నేను ఈ పాఠశాలలోనే గవర్నమెంట్ పాఠశాలలోనే నా చదువు పూర్తయింది. నేను ఈ ఎస్ బ్యాలజీ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాను. నాకు 78.44 ర్యాంక్స్ వచ్చింది, 31st ర్యాంక్. సో నేను చదవడానికి మా పేరెంట్స్ ఆర్థికంగా బాగాలేనప్పటికీ ప్రోత్సహిస్తూ చదివించారు. ఆ విధంగానే మా గురువులు ఏ విధంగా చదువుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని ద్వారా నేను కొంచెం అనాలిసిస్ చేసుకుంటూ టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా చదవాలి అనేది చదువుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. మా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా పేరెంట్స్ సపోర్ట్ చేశారు. ఊర్లో వాళ్ళ పక్క వాళ్ళ విమర్శలు కూడా ఉంటాయి, వాటన్నిటిని తట్టుకున్నాను. వాళ్ళు మాకు ప్రతిదీ ఏ విధంగా ఉండాలి ఏంటి అని ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా చదవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని నేర్పించారు. దీని తరఫున మా ఉపాధ్యాయులకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నింటినీ ఒడిదుడుకుల్ని, సమస్యల్ని ఓపికగా భరిస్తూ పోతే మనం ఏదైనా సాధిస్తాము. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలం కేంద్రంలోని పిఎస్ఎస్ వద్ద యూరియా కొరత రైతులకు తలనొప్పిగా మారింది. పంటలు కీలక దశలో ఉండడంతో యూరియా అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో సరఫరా లేక రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులు, సహకార సొసైటీలు చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎక్కడ యూరియా దొరకక నిరాశ వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లో నిలబడలేని పరిస్థితిలో కొంతమంది రైతులు తమ చెప్పులను వరుసలో పెట్టి చోటు కాపాడుకుంటున్నారు. ఒక్క రైతుకు కేవలం 2 బస్తాల చొప్పున ఇవ్వడమే కాక మొత్తం సరఫరా కూడా చాలా తక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు. అధికారులు ఆరకొరగా సరఫరా చేస్తున్నారని మండిపడుతూ తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని యూరియాని అందుబాటులోకి తేవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరి రైతుల కోస ఏంది, మరి చేసే పని ఏంది, మరి ఒక్కో లోడ్ వచ్చింది, లోడ్ మరి ఈ మందికి ఇంత అయితే సరిపోతే, లేకపోతే ఇంతమంది ఎక్కద్దు అవసరం అనగమాట ఈ మాట కూడా చెప్పకొచ్చిన వాళ్ళు. మరి రైతుల కోసం ఓడి పట్టించుకుంటారు మండలం నాయకులు. మరి ఏంది కథ, మా పరిస్థితి ఏమన్నా మాకు ఇంటికాడ చాలా కూడా వచ్చినాము,
మరి ఈ పాటికి మా అక్కడ ఈ ఆఫీస్కు ఓడితా వచ్చి మరి ఈ దాత ఏంది మీ కథను అడిట్ లేడు, మరి ఇదేంది ప్రభుత్వం, ఇదేంది ఇది చేసేది ఏం అర్థమంటకు వచ్చింది ప్రభుత్వం కూడా. మరి ఇంత స్టిక్ వచ్చిందంటే మాకు ఈసారి మాకు ఒక సంచి 2 సంచులు పోతే మాకు సరిపోతామా? ఒక్కొక్క మనిషికి ఎంత పట్టుకుని ఒక 5 సంచులు ఇస్తేనే మాకు ఇలా మాకు పొలాల్లో పోయగలుగుతాము. లేకపోతే ఒక సంచి కొన మా ఇంటికి చక్కెర చాపత్తి కాదు, పొట్ట తీసుకుంటూ కాదు, 5 సంచులు ఖచ్చితంగా ఇవ్వాలా ఒక ఆధార్ కార్డు మీద ఒక్కొక్క మనిషికి. అయితేనే ఇంటి లోపల ఒక 2 బియ్యాలు 3 బియ్యాలు పొలం సరిపోతాం. ఇక ఒక్క ఆధార్ కార్డు మాకు 4 కొట్టంగా వచ్చి ఇక్కడ 10 దాకా ఇక్కడ తెలియక వచ్చి వీళ్ళు ఏంది నాయకులు ఏం అర్థమంటకు వచ్చింది. ఈ కోఆపరేట్ పట్టుకున్న మనుషులలో లైన్ పట్టినాము సార్. ఇది ఏమో ఇంత రైతులకు ఇంత ఆవేదన, ఎంత పని ఖరాబ్ అవుతున్నది. రేవంత్ రెడ్డి సార్ గారు మీరు మాకు యూరియా అందుబాటులోకి తేగలరని మేము కోరుతున్నాం. 6 గంటలకు వచ్చి లైన్ పట్టినాం, 10 అవుతున్నది. ఈ వరకు ఇంకా ఈ లైన్ దొరుకుతలేదు, గ్యారంటీ లేదు. ఇక అది ఏం సరిపోతుంది? అది 2-3 యూరియా సంచులు ఒక 2 ఎకరాలకు కూడా రాదు. వికారాబాద్ జిల్లాలోని కేసారం గ్రామ సమీపంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ తన భర్తను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. మద్యం మత్తులో భార్యను తరచూ వేధిస్తూ వచ్చిన కుమార్ అనే వ్యక్తిని అతని భార్య రేణుక హత్య చేసినట్లు సమాచారం. ఈ దంపతులు గత 3 సంవత్సరాలుగా కేసారం శివారులోని ఓ వెంచర్లో నివసిస్తూ పనిచేస్తున్నారు. తరచూ గొడవలు జరిగే పరిస్థితిలో ఘటన రోజున మద్యం మత్తులో ఉన్న కుమారు కళ్ళల్లో కారం చల్లి ఛార్జింగ్ వైరు మరియు చీర సహాయంతో మెడకు బిగించి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. సాయిల్ అనే మా ఊరు వాళ్ళది. వాళ్ళ కొడుకు అక్కడ వేరే ఎంచాలో పని చేసుకొని బతుకునికి పోయినరు. అక్కడ భార్య భర్తలు గొడవ పడి ఏం చేసుకున్నారో అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చింది. అక్కడ నుంచి మాకు వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైనా పోయి చూసేవాళ్ళకు భార్య కారం పొడి పోసి కొట్టి అది సీరు వైరు ఛార్జింగ్ వైరు ఉంటుంది కదా, ఆ వైర్ వేసుకొని ఊరేసింది, సీరతో ఊరేసింది. ఒక 9 గంటలకు చనిపోయిండు అతను. ఏంటంటే 9:59 నిమిషాలు చనిపోయిండు. తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళకు వెనుక ముందు ఎవరు లేరు. తండ్రి వికలాంగుడు, తల్లి చేత కాదు, 2 మగ పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఏమైనా సాయం చేయాలి, ఆయన ఓనరు అని మేము కూడా మనవి చేస్తున్నాము. ఏమించారు పేరు పెట్టలేడు. మామిడి చెట్లు తోట ఉన్నది, రూమ్ ఉన్నది, అవి ఉన్నాయి. ఒకటి మళ్ళీ ఏమన్నా అంటే మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా వీళ్ళకి హాస్టల్ కానీ వీళ్ళకి ఏమైనా సాయం చేయాలని మేము మనవి చేస్తున్నాము. గ్రామంలో తెలంగాణ ప్రజలు జరుపుకునే పండుగల్లో బతుకమ్మ పండుగ ప్రత్యేకం. తాజాగా బతుకమ్మ పండుగ షెడ్యూల్ ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుంచి తెలంగాణలో బతుకమ్మ వేడుకలు జరగనున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ నెల 27న ట్యాంకు బండిపై బతుకమ్మ కార్నివాల్, 28న 10,000 మందితో బతుకమ్మ సంబరాలు, 29న పీపుల్స్ ప్లాజా దగ్గర బతుకమ్మ పోటీలు, ఈ నెల 30న బతుకమ్మ ప్యారెడ్ ఉంటుందని జూపల్లి తెలిపారు. ఈసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. 9 రోజుల పాటు జరిగే నవరాత్రుల వేడుకలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనుంది. అంతేకాకుండా ఈసారి బతుకమ్మ పండుగను తొలి రోజున వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయ ప్రాంగణంలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో ఈ వేడుకలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆత్మగీతం, ప్రకృతి పర్యావరణం, ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ, పూలతో చేసే ఈ పండుగ ప్రపంచంలో మరెక్కడ కూడా లేని ప్రత్యేకత స్థానం మన తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఈ బతుకమ్మ పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ఆత్మగీతం. ప్రకృతి పర్యావరణం పూలతో మన బంధాన్ని ప్రతిబింబించేటువంటి
సంబరాలు. ప్రతి తెలంగాణ వాసి గుండెల్లో పూల పరిమళల్లా నిలిచేలా ఉత్సవాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం. యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా, యావత్ భారతదేశంలో మరెక్కడ కూడా చేయని పద్ధతిలో చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్న ఈ యొక్క బతుకమ్మ పండుగను రేపు సెప్టెంబర్ 21 నుంచి 29 తారీఖు వరకు చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ యొక్క సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు మొదటి ఈవెంట్ మా సహచర మంత్రివర్యాలు వరంగల్లోని 1000 స్తంభాల గుడి వద్ద ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు ప్రతిరోజు 3-4 జిల్లాల్లో ముఖ్య ఆలయాల్లో పర్యాటక సాంస్కృతిక ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ట్యాంక్ బండ్ వద్ద 27న బతుకమ్మ కార్నివాల్ ఈవినింగ్, సెప్టెంబర్ 28న ఎల్బీ స్టేడియంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని గౌరీశంకర్ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో వినాయక మండపాలలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గౌరీశంకర్ కాలనీలోని బంజారా యూత్ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. 5వ రోజు గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చారు. గత కొన్నేళ్లుగా బంజారాహిల్స్లో బంజారా యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు యూత్ నిర్వాహకులు రమేష్ తెలిపారు. అసోసియేషన్ తరపు నుంచి మేము గత కొన్ని సంవత్సరాలుగా వినాయక చవితి నిర్వహిస్తున్నాము. ఇక్కడ హైదరాబాద్లో వినాయక చవితి నిర్వహించడం మాకెంతో ఆనందంగా ఉంది. మా కమ్యూనిటీ అక్కడ నుంచి వలస వచ్చినా కూడా ఇక్కడ ఇటువంటి పండగ వాతావరణంలో అందరం కలిసి ఇటువంటి వినాయక చవితి నిర్వహించడం మాకెంతో ఆనందంగా ఉంది. అందరం కలిసి ఒక కుటుంబంలో ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇలా ఇంకా తరతరాలు ఈ పండుగ ముందు తరాలు చేసుకుంటూ మా తరాలు అట్లే చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ BRK న్యూస్. మేము కర్నూలు వాస్తవ్యం హైదరాబాద్లో ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నాము. బంజారా యూత్ అసోసియేషన్ తరపు నుంచి మేము గత కొన్ని సంవత్సరాలుగా వినాయక చవితి నిర్వహిస్తున్నాము. ఇక్కడ హైదరాబాద్లో వినాయక చవితి నిర్వహించడం మాకెంతో ఆనందంగా ఉంది. మా కమ్యూనిటీ అక్కడ నుంచి వలస వచ్చినా కూడా ఇక్కడ ఇటువంటి పండగ వాతావరణంలో అందరం కలిసి ఇటువంటి వినాయక చవితి నిర్వహించడం మాకెంతో ఆనందంగా ఉంది. అందరం కలిసి ఒక కుటుంబంలో ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇలా ఇంకా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదు, ప్రతిపక్షాల అభ్యర్థిని అని చెప్పుకొచ్చారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. అలాగే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూటమిలో భాగస్వామ్యం కాకపోయినా తన మద్దతు ఇస్తున్నట్లు చెప్పారని గుర్తు చేశారు. తాను రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత చాలా మంది తనను రాజకీయం అనే ముళ్ళ కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నావని అడిగారని గుర్తు చేశారు. అయితే వారికి తాను రాజకీయాల్లో ప్రవేశించలేదని, తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదని, భవిష్యత్తులో కూడా ఉండబోదని, పౌర హక్కులు, సామాజిక న్యాయం గురించి తాను మాట్లాడుతున్నానని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పుకొచ్చారు. విధానంతో 53 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది అదే ప్రయాణంలో ఒక అంతర్భాగం మాత్రమే. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి రాజకీయపరమైనటువంటి పదవి కాదు. ఇప్పటి వరకు 1, 2, 3, 4, 5 సార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం జరిగింది. రాజ్యాంగానికి నిబద్ధుడినై ఉంటాను, విధేయుడై ఉంటాను. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దగ్గరికి వచ్చే వరకు సంవిధానం ఏం చెప్తుందంటే విధేయుడై ఉంటానే కాదు, సంరక్షిస్తాను. ఐ విల్ డిఫెండ్ అండ్ ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బైలీ ఎస్టాబ్లిష్డ్. అందుకొరకు partly in English, partly Telugu, because some friends from media may be there from English medium also.
ఇది నా ప్రయాణంలో ఎటువంటి బ్రేక్ కాదు, ఇది ప్రయాణం కొనసాగింపే. అందుకొరకు నేను రాజకీయాల్లో ప్రవేశించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆయన ఏ పార్టీకి చెందనివాడు. నేను ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు, ఇదివరకు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించదు. కానీ నాన్ పొలిటికల్ పర్సనాలిటీ అనో వ్యక్తి అనో సబబు కాదు. ఎందుకనకంటే రాజ్యాంగం పట్ల విధేయత ఉన్న ప్రతివాడు, ఓటు వేసే ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయపరమైనటువంటి అభిప్రాయం కలిగి ఉంటాడు. చాలామంది పాత్రికేయ మిత్రులు అడిగినారు, ఎందుకు మీరు ఈ రాజకీయ ముళ్ళ కిరీటాన్ని నెత్తిలో పెట్టుకున్నారు? మీరు ఒక న్యాయమూర్తి, 53 సంవత్సరాల నుంచి న్యాయశాస్త్రంతో పెనవేసుకున్నటువంటి పేగుబంధం ఎందుకు అంటే నేను ఒకటే మాట చెప్పిన, భారత సంవిధానంతో 53 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది అదే ప్రయాణంలో ఒక అంతర్భాగం మాత్రమే. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి రాజకీయపరమైనటువంటి పదవి కాదు. ఇప్పటి వరకు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు.